ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటుంది. మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపించమ్మా, నాకు ఎవిడెన్స్ చూపించు తల్లి, అన్నోన్ డోనర్ అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు, ఏం లేదు, నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది. మరి ఏంటి తల్లి ఇదంతా, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్. నేను విజయసాయి రెడ్డి గారికి బాబును కన్నాను స్వయంగా చెప్పింది సార్. ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్, అంత అవసరం లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు. ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్. ఇది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలీదు. విజయసాయి రెడ్డి కానీ మీ మిస్సెస్ గారు కానీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం చెప్పలేదు? ఒకటే సార్, ఇప్పుడు ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది. శాంతి గారేమో ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి సుభాషే నా భర్త అంటుంది. ఆయననేమో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అజ్ఞాతంలో ఉన్న 4 రోజుల నుంచి బయటకు రావట్లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 9th క్లాస్ కూతురు ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను మీకు ఒక వైరల్ పంపించాను, సుభాష్ రెడ్డితో నేను మాట్లాడాను. ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్, ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు. ఇప్పుడు అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్. శాంతి నాకు స్వతహాగా చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తాను. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా, లేకపోతే నేనా? సో నేను ఒకటే సార్, మీడియా ద్వారా ప్రజల్ని, కోర్టుని, అందరినీ రేపు కోర్టు కూడా వేసాను, అది టుమారో వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్. సో మీ ద్వారా ప్రజలను అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్, ఆ పాప పసికున దైవస్వరూపం కాబట్టి ఆ బాబుకు కూడా నిజమైన తండ్రి ఎవరో తెలిస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు. రేపు స్కూల్కి వెళ్తే పలానా వాడు నా తండ్రి, ఐఎమ్ ద సన్ ఆఫ్ సో అండ్ సో అని రాసుకుంటాడు. ఐఎమ్ ద సన్ ఆఫ్ సో అండ్ సో ఎవరైనా కానీ. కాబట్టి DNA టెస్ట్ కంపల్సరీ కావాలి. DNA టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓరల్గా చెప్పడం కాదు సార్, ఫోటోలు చూపించి ఓరల్గా చెప్పడం కాదు. DNA టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్, ఎవర్ టైమ్ సొల్యూషన్. ఇప్పుడు ఇది చెప్పేసి రేపొద్దున DNA టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఇతనే సుభాష్ గారి తండ్రి, రేపొద్దున సుభాష్ గారి నేను తండ్రి కాదని